ఎందుకు ఫోన్ చేసావో చెప్పి చావు. చూడు, ఈ రాత్రి వేళ నిన్ను చుంబించాలని ఉంది. ఆ అర్థమయ్యేలా చెప్పు బాబు. ఓ, నువ్వు ఇంగ్లీష్ మీడియం అమ్మాయి కదూ. చుంబించడం అంటే ముద్దు పెట్టుకోవడం. ఆ? ఏంటి? నాకు నీ ఒంటి మీద నాకిష్టమైన చోట ముద్దు పెట్టుకోవాలనుంది. ఏరా, బ్రతకాలం లేదా? నిన్ను ముద్దు పెట్టేసుకున్నాక బ్రతికితే ఎంత, చస్తే ఎంత. నీ సాహసానికి మెచ్చుకున్నాను రా డింబక్క. వెంటనే వచ్చి ముద్దు పెట్టుకుందు గాని. నేను ఆల్రెడీ వచ్చేసా. ఆ? ఏంటి, వచ్చేసావా? మీ ఇంటి బయటే ఉన్నాను. ఆ? మా ఇంటి బయట? నిజమా? కావాలంటే వచ్చి చూడు. హలో హలో, కనిపించానా? లేదు, కనిపించట్లేదు. ఎక్కడున్నావు? ఇప్పుడు నా నీడ కనిపిస్తుంది చూడు. హాయ్. ఆ? షాడోనా? ఇంతకీ నా ముందుకు ఎప్పుడు వస్తావు? అమ్మో, నేను నీ ముందుకు రాను. నేను నిన్నేమీ చెయ్యనురా. ఆహా, చేస్తావు. ఏమి చెయ్యనని చెప్తున్నానుగా, కనిపించు. సర్లే, ఏం చేయని దానికి రావడం ఎందుకు? ఉరేయ్, నిన్ను చంపేస్తా. ఓకే, బాయ్. ఇడియట్. ఓ, నువ్వు నాలా కాదు, ఉదయాన్నే లేస్తావు. డిసిప్లిన్ లేడీ. రోజీ, పొద్దున్న లేవగానే బంగారం, గోమాత, వేప చెట్టు లాంటివి మంగళకరమైనవి చూడమంటారు. నాకు వాటన్నిటికంటే నువ్వే విలువైన దానివి. అందుకే లేవగానే నీ ముఖమే చూస్తా. ఏంటిది? అమ్మా లవ్లీ, ఒక బిజినెస్ పని మీద నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. ఇదేంటిది? రోజీ స్విట్జర్లాండ్ వెళ్ళడం ఏంటి చెప్పా పెట్టకుండా? నీకు చెప్పే వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ టైంలోనూ నిద్రలో ఉన్నావు. అందుకే ఈ లెటర్ రాసి పెడుతున్నాను. అక్కడ వర్క్ పూర్తవ్వగానే బయలుదేరి వచ్చేస్తాను.
చేస్తున్నారు? పింకీ, లవ్లీ, ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమై ఉంటుంది? పొద్దున్నే బాత్రూమ్ డోర్ ఓపెన్ అయి ఉండదు. ఏయ్ పింకీ, అస్తమానం జోకులయ్యి మాకు, నాకు చిరాకు వస్తుంది. అసలేమైంది లవ్లీ? ఎందుకంత కోపం? ఈవిడ గారు చెప్పా పెట్టకుండా ఫారెన్ టూర్కి ఎందుకు వెళ్ళింది? అదే నీ కోపానికి కారణం. రాత్రి మనకు ఒక మంచి డీల్ వచ్చింది. దాని గురించి మాట్లాడడానికి ఆంటీ స్విట్జర్లాండ్ వెళ్లారు. తొందరగానే వచ్చేస్తారులే. ఆవిడ గారు ఎంత తొందరగా వస్తుందో నాకు తెలుసు. మీరేమీ నాకు చెప్పనక్కర్లేదు. అయినా అసలు అంత అర్జెంట్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది? నన్ను లేపి విషయం ఏంటో చెప్పొచ్చు కదా. అంత టైం లేదు లవ్లీ, అంతా అర్జెంటుగా అయిపోయింది. అర్జెంట్ కాదు, ఏమీ కాదు. చెప్తే నేను కూడా వస్తానని అలా చేసింది. మీ సంగతి నాకు తెలుసు. ఏయ్, మధ్యలో వీళ్ళేం చేశారు? అయినా రోజీ ఊరెళ్ళిందని బెంగ పెట్టుకోవడానికి నువ్వేమైనా నాలాగా చిన్నపిల్లవా? అవునే, నేను చిన్నపిల్లనే. రోజీ లేకపోతే నాకు కుదరదు. ఇప్పుడేమంటావు? లవ్లీ, అలా గొడవ చేయకమ్మా. మేడం చాలా అర్జెంట్ పని మీద వెళ్ళారు, త్వరగానే వచ్చేస్తారు. అంతవరకు ఓపిక పట్టు. నో, నేనిప్పుడే రోజీని చూడాలి. లవ్లీ, ఇలాంటి విషయాల్లో మేడం ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు కదా. ఆవిడ కోపం తెప్పించే పని చేయొద్దు. ఆవిడకైనా కోపం వచ్చేది, నాకే కోపం రాదా? అసలు ఈ రోజు ఏమనుకుంటుంది మామా? తనేం చేస్తే చెల్లిపోతుందా? మొన్నటి నుంచి అన్ని ఇలానే అవుతున్నాయి. నన్ను కాలేజ్ కూడా తీసుకెళ్లట్లేదు. నన్ను స్కూల్కి ఎవరు తీసుకెళ్ళట్లేదు, ఇంకా నేను కాలేజ్కి ఏయ్, తీసుకెళ్తా. నిన్ను పింకీ, నువ్వు మాట్లాడుకో. నిజం చెప్పండి, అసలు ఏమైంది? రోజీకి నా మీద ఎందుకు కోపం వచ్చింది? నీ మీద ఆంటీ కోపం ఎందుకు వస్తుంది? ఆంటీ నిజంగానే బిజినెస్ టూర్ మీద వెళ్లారు. అవును లవ్లీ, అర్ధరాత్రి నిన్ను లేపడం ఇష్టం లేక మాకు చెప్పి వెళ్ళిపోయింది. నువ్వలా బాధపడకూడదనే లెటర్ కూడా రాసి పెట్టారు. ఆ రాసిందిలే లెటర్. తర్వాత నేను కొంతకాలం ఇక్కడే ఉండిపోతాను, ఇప్పుడప్పుడే రాను అని ఫోన్ కూడా చేస్తుంది. అలా ఎందుకు చేస్తుంది లవ్లీ? 4 రోజుల్లో వచ్చేస్తుంది. ఒసే మమ్మీ, అలా చెప్తే అది ఏడుస్తుంది. రేపు ఎల్లుండో వచ్చేస్తుందని చెప్పు. పింకీ, తనని ఇంకా ఏడిపించకు. లవ్లీ, ఇలా రోజు నాతోనే ఉండాలి అంటే ఎలా? ఆంటీ హౌస్ వైఫ్ కాదు, ఎప్పుడు మనతోనే ఉండాలి అనడానికి. ఆవిడ ఒక మహోన్నత వ్యక్తి, ఎన్నో కుటుంబాలకు అన్నం పెట్టే అన్నపూర్ణ. అవును లవ్లీ, మేడం వెళ్ళకపోతే బిజినెస్ డీల్ ఆగిపోతుంది. అది జరిగితే చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. రోజీ పేరు చెప్పుకొని ఎంతో మంది బాగుపడతారు. పోండి, మీరన్నీ ఇలాగే చెప్తారు. ఇలా చెప్పమని ఆ రోజు మీకు చెప్పుంటుంది. నేను మీ ఎవరితో మాట్లాడను. ఏయ్, లవ్లీ, నువ్వేం మాట్లాడకుండా ఉండాల్సింది కదా. ఇప్పుడు ఓకేనా? ఎందుకు నీకు నోరెక్కువవుతుంది? ఏ పింకీ, నువ్వెందుకే మధ్యలో మాట్లాడతావు? అది చిన్నపిల్ల, వదిలేయమ్మా. నేనేమన్నానమ్మా? గమ్ముకుండు. రోజీకి ఏమైంది? ఎందుకు ఇలా చేసింది? కనీసం చెప్పి వెళ్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉండేది. మహా, లవ్లీ కనిపించిందా ఆనంద్? లేదు మహా, ఇంటి చుట్టుపక్కలంతా చూశాను. అయ్యో, అమ్మ చెప్పకుండా వెళ్ళిందన్న కోపంలో ఉంది. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మహా,
నువ్వు కంగారు పడకు మహా. లవ్లీని వెతకడానికి గోవింద్ వెళ్ళాడు కదా, తప్పకుండా తీసుకొస్తాడు. అది కాదా ఆనంద్, తను చాలా కోపంగా వెళ్ళింది. ఏం చేస్తుందో ఏమో. ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వీళ్ళొకళ్ళు అస్తమానం ఫోన్లు చేస్తున్నారు. అయినా అర్ధరాత్రి బిజినెస్ డీల్ గురించి తెలియడం ఏంటి? అప్పటికప్పుడు రోజు పరిగెత్తుకెళ్ళడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. నన్నెందుకు వదిలేసి వెళ్ళావని నిలదీస్తాను. ఫోన్ ఎత్తట్లేదు మహా. ఈ లవ్లీ ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? మహా, నువ్వన్నిటికీ కంగారు పడకు. ఆంటీ వదిలేసి వెళ్ళిందని తను ఫీల్ అవుతుందంతే. ఆంటీ కోసం ఎదురు చూస్తుంది తప్ప ఇంకేం చేయదు. నేను వెళ్ళి వెతకనా? ఆగు మహా. ఇలా మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం తన దగ్గరికి వెళితే అది నిజంగానే ఏదో ఒకటి చేసుకుంటుంది. మరిప్పుడు ఎలా ఆనంద్? నా అంచనా కరెక్ట్ అయితే మనందరినీ తిట్టడానికైనా తను తిరిగి వస్తుంది. వెయిట్ చేయి. అసలు నన్ను లేపకుండా రోజీని పంపించినందుకు ఇంట్లో వాళ్ళు నానాలి. ఛ! నమస్తే సార్. ఓ నువ్వా సత్యం? చెప్పిన పని ఏం చేసావు? ఆ పని మీదే ఉన్నాను సార్. రోజీ ఇంటిని ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. ఆ ఇంట్లో మీ అమ్మాయితో పాటు రోజీ, గోవింద్, మహాలక్ష్మి అనే లాయరు. ఆపు నీ సోది. అదంతా నాకు తెలిసిన విషయమే. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, వాళ్ళేం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు. పనికొచ్చే విషయం ఏదైనా ఉంటే చెప్పు. ఆ రోజీ ఇప్పుడు ఊళ్ళో లేదు. ఎక్కడికి వెళ్ళింది? స్విట్జర్లాండ్కి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? నిన్న రాత్రే వెళ్ళిందంట సార్. లవ్లీ లేచిన వెంటనే రోజీ రాసిన లెటర్ చూసి చాలా గొడవ చేసిందట. ఓకే, మొత్తానికి మంచి న్యూస్ చెప్పావు. తీసుకో. థ్యాంక్ యూ సార్. ఆ, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలీదు. నాకే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు. అంటే కొన్ని రోజులు లవ్లీకి దూరంగా ఉండాలనుకుంటుందన్నమాట. బహుశా ఇప్పుడప్పుడే తను వెనక్కి రాదు. అవును సార్. ఎందుకు వెళ్ళిందో తెలియదు కానీ సడన్గా వెళ్ళిపోయింది. తిరిగి ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. పైగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది ఇవన్నీ మనకు అనవసరం. తను వచ్చేలోగా మన పని చక్కబెట్టుకోవాలి. కానీ లవ్లీ ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉంది. మీరు కనిపిస్తే ఇంకా సీరియస్ కావచ్చు. మీతో వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళి ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు. ఓకే సార్. రోజీ ఫారిన్ వెళ్ళడం నాకు కలిసొచ్చే అంశం. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి. అన్నయ్య, లవ్లీ కనిపించిందా? లేదమ్మా. లవ్లీ ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్ని చోట్లకి వెళ్ళి వెతికాను. ఎక్కడా లవ్లీ లేదు. నాకు తెలుసు. అది కోపంలో వెనక ముందు ఆలోచించదు. ఏడిపోయిందో ఏంటో. ఇంకింటికి వస్తుందో రాదో. ఏంటి లవ్లీ ఇంక రాదా? అయితే చాక్లెట్స్ అన్ని నావే. గమ్ముకుంటూ చూడవయ్యా నీ కూతురు సంతోషం. ఇల్లు కాలు ఒకడు ఏడుస్తుంటే బీడీ కాల్చుకోవడానికి నిప్పు దొరికిందని ఇంకొకటి సంతోషపడ్డాడంట. ఇది మరీ బాగుంది.
వెళ్ళిందేమో ఆవిడ. నన్ను నా కూతురు ఆడిపోసుకుంటారే. మేమిద్దరం అసలే అమాయకులం. ఏం మహా? ఉం? నువ్వు నీ కూతురు కలిసి జోకులు వేయకండి. నేను నవ్వే మూడ్లో లేను. దానికి అన్ని సమస్యలే. బాయ్ ఫ్రెండ్ లేకపోయినా సమస్యే, రోజు ఎక్కడికెళ్ళినా సమస్యే. ఆ కరెక్టే. తనకు సమస్య వస్తే ఇదిగో ఈవిడి గారు ఏడుస్తుంది. నీకో విషయం అర్థం కావడం లేదు. అమ్మ లేనప్పుడు అది మిస్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఇప్పుడు అమ్మ ఫోన్ చేసి లవ్లీ గురించి అడిగితే ఏ సమాధానం చెప్పాలి? నిజమే మహా, ఇదంతా నేను ఆలోచించలేదు. ఇప్పుడెలా? ఇప్పుడెలా అని నన్ను అడుగుతున్నారా? ఈ విషయం నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట విన్నారా? లవ్లీ, వచ్చేసావా? నువ్వెక్కడికి వెళ్ళావో అని కంగారు పడుతున్నావు. ఎందుకు కంగారు పడ్డం? నేనేమి చిన్న పిల్లని కాదు కదా. లవ్లీ, అక్కతో అలాగేనా మాట్లాడేది? ఇంకెలా మాట్లాడమంటావు మామా? మీరందరూ కలిసి రోజుని ఎక్కడికో పంపించేశారు. కనీసం నాకు చెప్పని కూడా చెప్పలేదు. నువ్విలా గొడవ చేస్తావని వాళ్ళు ఊహించలేదు లవ్లీ. లేకపోతే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఏయ్, నువ్వు నోరు మూయవే. అసలు ఈ గొడవలన్నిటికీ కారణం నువ్వే. అన్నీ తెలిసిన దానిలా మాట్లాడతావు. నాకన్నీ తెలుసు, నీకే ఏమీ తెలియదు. పింకీ, రాత్రి రోజు వెళ్ళేటప్పుడు నేను మెలకువగానే ఉన్నాను. సెండ్ ఆఫ్ ఇచ్చాను, నాకు పని కూడా ఇచ్చింది. ఆనంద్, నీ కూతురు కొంప ముంచేసింది. లవ్లీ అసలే కోపంలో ఉంది. ఇప్పుడేం చేస్తుందో ఏంటో. ఓహో, ఇంట్లో చంటి పిల్లతో సహా అందరికీ తెలుసన్నమాట. నేనే పిచ్చిదాన్ని, వెర్రిదాన్ని. అదేం లేదు లవ్లీ, నువ్వు నిద్రపోతున్నావని మేడం నిన్ను లేపొద్దన్నారు. అందుకే మేమెవరం నిన్ను నిద్ర లేపలేదు. ఓహో, అన్నిటికీ కారణం నేనే అన్నమాట. నేను మొద్దు నిద్రపోయినందువల్ల పాపం మీరెవ్వరూ నన్ను లేపలేదు కదా. లవ్లీ, ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు? ఆంటీ 4 రోజులు వచ్చేస్తారుగా, ఈ మాత్రం దానికి ఇంత హడావిడా? 4 రోజులు నీ కూతురు నదులు ఉండగలవా? నేను మాత్రం రోజు నదులు ఉండాలి, అంతేగా? అది కాదు లవ్లీ. ఉంటాను, ఉండక చస్తానా? లవ్లీ లవ్లీ, లవ్లీ లవ్లీ ఆగమ్మా. మహా, ఆగు. లవ్లీకి చాలా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు వెళ్ళినా ప్రయోజనం లేదు. అవును మా, తనని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం, తనే సర్దుకుంటుంది. తర్వాత తన కోపం తగ్గాక మేడంతో మాట్లాడించొచ్చు. అవునవును, ఇప్పుడు ఆంటీ మాట్లాడితే తప్ప లవ్లీ ఊరుకునేలా లేదు. సరే, అమ్మ ఇప్పుడు బిజినెస్ మీటింగ్ లో ఉంటుంది. కాసేపు ఆగి చేస్తాను. ఉమ్. నువ్వు పదవి రాక్షసి, ఒక్క పని చేయవు. ఛ! మహా, నా కూతురు జాగ్రత్త. ఇంతకాలానికి ఒక అవకాశం వచ్చింది. దీన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. రోజీ, నీ జీవితంలో ఎప్పుడూ తినని షాక్ తింటావు. బీ రెడీ ఫర్ దట్. నువ్వు చాలా లక్కీ రోజీ. నేను విసిరిన డాట్ పక్కకు వెళ్ళిపోయింది, కానీ నేను వదలను. మరోసారి ట్రై చేస్తాను. డోంట్ వరీ. డాట్ నా కూతురికి గుచ్చుకుందంటే దాని అర్థం
త్వరలోనే నా కూతుర్ని నేను దక్కించుకుంటానని ఆ? ఇప్పుడు నా ముందున్నవి 2 లక్ష్యాలు. ఒకటి నా కూతుర్ని దక్కించుకోవడం, రెండవది ఆ రోజీ అంతు చూడడం. ఆ 2 పనులు త్వరలోనే పూర్తి చేస్తాను. హలో అబ్బా, ఏంటి ఇలా కూర్చున్నావు? కోపం వచ్చిందా? నా గొడవ నీకెందుకు? పో ఇక్కడ నుంచి. చా, నీ గొడవ నాకెందుకే? మా అమ్మ నువ్వు అన్నం తినలేదని బెంగ పెట్టుకుంది. అన్నం తినడానికి నిన్ను పిలవమంది. నాకేమీ అక్కర్లేదు, నువ్వెళ్ళు. సరే, మొత్తం నేనే తినేస్తా. నీకు వాట కూడా ఇవ్వకర్లేదు. తినేయ్, నాకేమీ అక్కర్లేదు. మా అమ్మకేం చెప్పను? రాదంట, డైటింగ్ చేస్తుందంట అని చెప్పు. ఆ, కరెక్టేలే. నువ్వు చాలా లావుగా ఉన్నావు.